ప్రైజ్లాడందరికీ ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా నీతో నాతోనూ మాట్లాడుతూ ఉన్నారండి. ఏంటనంటే, మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత క్రీస్తుని వెంబడించేటువంటి మనము మన తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. అట్ ద సేమ్ టైం రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనేది రెండవ ఆజ్ఞగా ఉందని క్రీస్తు మనకు చెప్తా ఉన్నారు. సో మనం ఈ యొక్క 2 ఆజ్ఞలు ఫాలో అయితే పాత నిబంధనలో చెప్పిన ప్రకారం 10 ఆజ్ఞలు ఫాలో అయినట్టే అండి. ఆ 10 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. ఫస్ట్ 5 ఆజ్ఞలు వచ్చేసి, మొదటిది పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి ఆరాధించడం. మిగిలిన 5 ఆజ్ఞలు వచ్చేసి ఏంటనంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం కదా. అయితే ఆ 10 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయన్నమాట. మనం చేయాల్సింది ఏంటనంటే, దేవుణ్ణి మనం ప్రేమించడం మొదలు పెడితే అసలు దేవుడు చెప్పింది సమస్తం అంటే, దేవుణ్ణి మనం ఆరాధిస్తే, వెంబడిస్తే మనకి ఏం చేయాలో ఆయన నేర్పిస్తాడు. సమస్తం సమకూడి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన పక్క వాళ్ళని ప్రేమించే వారిలాగా ఉందాం. వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమెన్.